అది సౌండ్ సెట్ చేయండి. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దీనుడను దరిద్రుడను ఎన్నిక లేని నన్ను ఏర్పరుచుకున్నావు యేసు ప్రభువా. నీ మీద ఆనుకొని ఇక్కడ కూర్చున్నాను. మీరే నాకు సహాయం చేయండి. వాక్యం బోధిస్తుండగా సహాయం, వినువారికి కూడా సహాయం చేయండి. వినుబుద్ధి దయచేయండి, నిద్రమత్తు తీసివేయండి. చదవబడిన లేఖన భాగము నుండి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుట అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనందరము కూడా కనిపెట్టుట అనేది చేస్తున్నాం. బంధువులు వస్తారని మనకు తెలిసినప్పుడు వారి కొరకు మనం కనిపెడతాం. ఒక ఇంటర్వ్యూ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు చెప్తానన్నారు. ఆ సమాధానం కొరకు కనిపెడతాం. వారిచ్చే మెయిల్ కొరకు, ఫోన్ కొరకు కనిపెడతాం. కొన్నిసార్లు ఒక వారంలో వాళ్ళు చెప్తారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని, వచ్చి జాయిన్ అవ్వు. లేదా కొన్నిసార్లు నెల రోజులు టైం తీసుకుంటారు, నువ్వు వచ్చి సెలెక్ట్ అవ్వు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, వచ్చి జాయిన్ అవ్వు అని. ఇలాగూ కనిపెట్టుట అని జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. వెనకటికి ఒక భిక్షగాడు కొత్తగా అడుక్కోవడానికి బయలుదేరాడట. ఎందుకంటే కొంతమంది అది కూడా పవిత్రంగా భావిస్తారు. మన భారతదేశంలో అడుక్కోవటం కూడా పవిత్రమైన పనిగానే భావిస్తారు. ఈ మధ్య పేపర్లో నేను ఒక విషయం చదివాను. ఒక ఆయన తన ఆస్తి అంతా దానం చేసేసి భిక్షాటన చేస్తూ బతకాలని నిర్ణయించుకున్నాడంట. కనుక మన భారతదేశంలో అడుక్కోవటం కూడా ఒక పవిత్రమే. అలా ఒక వ్యక్తి అడుక్కోవడానికి బయలుదేరాడట. ఈ అడుక్కోవడానికి బయలుదేరిన వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు. అమ్మ రాకుండానే ఇతడు మరలో పక్కింటికి వెళ్ళిపోయాడు. మరలా అక్కడ అమ్మ అని పిలిచాడు, ఆహారం పెట్టండి, అన్నం పెట్టండి అని. ఆ అమ్మ రాకుండానే మరలా ఇంకొక ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతి ఇంటికి వెళ్ళి పిలిచాడు కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. తర్వాత ఊరిని తిట్టుకున్నాడంట. ఈ ఊళ్ళో వాళ్ళకి అసలు కనీసం జాలి దయ లేదు, కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టరు అని తిట్టుకున్నాడంట. ప్రియులారా, లోపం ఊరిలో లేదు, ఇతనిలోనే ఉంది. ఇతడికి ఓపిక ఉండదు, కనిపెట్టే గుణం ఉండదు. అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలా. ఏదో ఇన్స్టెంట్ కాఫీ వచ్చింది కదండి, మీకు తెలుసా? పూర్వం కాఫీ కాయాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. కొంతమంది టీ పెట్టడానికి పూట పట్టేస్తుంది, ఇంకా అన్నం ఉండడానికి ఎంత పడుతుందో. కర్ణాటకలో ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్ళాం. కర్ణాటకలో మా తోడోళ్ళు గారు ఉన్నారులేండి. మా ప్రాంతంలో మీరు చూద్దిని కానీ రండి, విశ్వాసులు సంఘాలు ఎలాగుంటాయని తీసుకెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళామండి. పొద్దుట 8 గంటలకు తీసుకెళ్ళిపోయాడు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత కుర్చీలు వేసారు, కూర్చోబెట్టారు. మొత్తం మీద అలా కూర్చోబెట్టారు. మేము మాట్లాడుకుంటున్నాం, ఎవరు బయటికి రావట్లేదు. మొత్తం మీద 1 గంట తర్వాత బయటకు వచ్చారండి. బయటకు వచ్చి టీ తెచ్చారు. అప్పుడు నాకు అనిపించి, ఈ గంట టీ పెట్టడానికి ఇక భోజనానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాను. అలాగా కొంతమందికి లేట్ అవుద్ది. ఈ అడుక్కోవడానికి వెళ్ళిన వాడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి.
లేకపోతే ఏం దొరకదు. పిలిచాడు, రెడీగా ప్లేట్ పట్టుకొని. హరిదాస్ వచ్చినప్పుడు రెడీగా ఉన్నట్టుగా ఉండరు కదా. ఆవిడేదో పనిలో ఉంటుంది. ఇతడు అడుక్కోనివాడు వచ్చి అమ్మా అని పిలిచాడు. చేయి కడుక్కోవాలి, ఆ పొయ్య ఆపాలా, లేకపోతే అన్నం ఆరుస్తూ ఉండొచ్చు, లేకపోతే దోశలేస్తూ ఉండొచ్చు. ఆపి ఇతని పని చూసి అన్నం తెచ్చి బయటికి వచ్చి పెట్టాలి. ఈ లోపల ఇతడు కనిపెట్టాల. దేవుని బిడ్డలమైన మనము కూడా కనిపెట్టాల. ఇక్కడ ఈ వచనములో మొదటి లైను ఆఖరి లైను కూడా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని ఉందండి. మీరు గమనించారో లేదో, ఒకే వచనములో పైన కింద కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని ఉంది. ఈరోజు మనము దేని కొరకు కనిపెట్టాలి అని ఆలోచిస్తే, మన దైనందిన జీవితంలో కనిపెట్టినట్లే దేవుని కొరకు కూడా కనిపెట్టుకోవాలని బైబిల్ చెప్తోంది. ఇక్కడ ఈ మాట రాసింది దావీదు భక్తుడు. దావీదు భక్తుడు కనిపెట్టుకోవడానికి ఒక ఉదాహరణ. అతని జీవితంలో యవన ప్రాయములో సుమారు 15 సంవత్సరాలు అతడు దేవుని కొరకు కనిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. సౌలు రాజుగా ఉండగానే దావీదును సమూయేలు రాజుగా అభిషేకించాడు. అయితే సమూయేలు అభిషేకించిన తరువాత దావీదు ఆ రాజ్యాన్ని లాగేసుకోలేదండి. దేవుడిచ్చేంత వరకు కనిపెట్టాడు. లాగేసుకోవాలంటే ఈజీగా లాగేసుకోవచ్చు. సౌలును చంపేసి దేవుడు వాగ్దానం చేశాడు, రాజుగా అభిషేకించాడు. దేవుడు అభిషేకించింది అబద్ధం కాదు, అవునా కదా? వాళ్ళ అన్నాలు అందరూ ఎదురుగుండా నూనె పోసి అభిషేకించింది ఏంటనుకుంటున్నారు? రాజు అభిషేకం. ఆ మరుసటి రోజే వెళ్ళి సౌలును చంపి సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు, కానీ అలాగూ చేయలేదు దావీదు. దేవుడు అప్పగించు వరకు కనిపెట్టాడు. మీరు అర్థం చేసుకోండి, నిద్రపోవద్దు. లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కదా. దేవుడిచ్చేంత వరకు ఆగటం లేదు. పెళ్ళి అయ్యేంత వరకు, పెళ్లి చేసేంత వరకు ఆగటం లేదండి. కనిపెట్టుకోలేకపోతున్నారు. అమ్మా నాన్న పెళ్లి చేయటానికి ముందే వీళ్ళే ఎవరినొకరు చూసేసుకొని పట్టుకుపోయి ఎక్కడో చోట పెట్టేసి సంసారం చేసేస్తున్నారు. అమ్మ పెళ్లి చేసేంత వరకు, నాన్న పెళ్లి చేసేంత వరకు ఉండటం లేదు. కనిపెట్టాల, వెయిట్ చేయాల. అలాగే ఇంకా కొంతమంది వివాహం కాకుండానే సంసార జీవితానికి కంగారు పడిపోతున్నారు. పెళ్ళయ్యేంత వరకు ఆగటం లేదు. జార సంతతికి తల్లిదండ్రులు అవుతున్నారు. పెళ్ళి కాకుండా సంసారం చేస్తే అది జారత్వం. పెళ్ళి కాకుండా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తే అది లోకములో సహజీవనం అంటారు, కానీ అది బైబిల్లో జారత్వం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు, చూసారా? ఈ మధ్య సీరియల్లో నటించి ఒక నటి చచ్చిపోయిందండి. పవిత్ర అంట ఆవిడ పేరు. పవిత్ర అపవిత్ర, యాక్సిడెంట్లో చచ్చిపోయింది. చూసారా మీరు? వార్తలు చూడరు మీరు. భర్తను వదిలేసి, ఇద్దరు పిల్లలు, తాటి చెట్లు లాంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఆడెవడో చందు అంట, ఈ చందుతో జతకట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందంట. ఎవరు?
అపవిత్ర పవిత్ర అదనమాట. అదేదో సీరియల్ అంట, మరి ఆవిడ నటించే సీరియల్ మీకేం తెలుసా? అయ్యో, మీరు సీరియల్ కూడా చూడరా? చాలా మంచోళ్ళండి. అయ్యో, అయితే ఆవిడ సీరియల్ చూసి ఉండరేమో. సరిగ్గా ఎన్నిక రోజునే, ఏది ఎన్నిక, మనకి ఓట్ల ఎలక్షన్ అయింది కదా, ఆ రోజే చచ్చిపోయింది ఈవిడ. అందుకని ఎన్నికల అడవాళ్ళలో మీరు చూసి ఉండరులేండి. సరే, ఈ చందుకు పాపం భార్య ఉంది, 2 పిల్లలు. బుట్ట బొమ్మలాగా ఉంటుంది అలా ఆవిడ, మాట్లాడుతుంది. ఈ సీరియల్లో నటిస్తూ ఆ పవిత్రతో ఇతగాడు చందు జతగట్టాడు. ఒకే కారులో ప్రయాణం చేస్తుంటే, బెంగళూరు నుంచి వస్తూ ఉంటే మధ్యలో డివైడర్ ఢీకొట్టి కారు యాక్సిడెంట్ అయ్యి ఆవిడ చచ్చిపోయింది. ఇంకా ఆవిడ చచ్చిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వీడు కూడా ఊరేసుకొని చనిపోయాడు. ప్రియులారా, పాపము మనుష్యులను పతనం చేస్తుంది. దేవుని బిడ్డలు, అందుకనే దేవుడు నీకు ఇచ్చేంత వరకు కనిపెట్టాల. యవ్వన బిడ్డలారా, కనిపెట్టండి. దేవుడు వివాహం చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు సంతానాన్ని ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు ఆస్తులను ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ కంగారు పడిపోయి అన్యాయంగా అక్రమముగా జీవించాలనుకుంటే అది మీ పతనానికి కారణమవ్వచ్చు. దేవుడు న్యాయంగా ఇచ్చిందే మనకు నిలబడుతుంది, కానీ మనం అన్యాయం చేసి సంపాదించింది నిలబడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. దావీదు అభిషేకించబడినప్పటికీ దేవుడు రాజ్యాన్ని అప్పగించేంత వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఏమండి, దావీదు పిరికోడు కాదండి, చాలా ధైర్యస్తుడు. సింహపు గుండె ఎలాగుంటుందో దావీదు గుండె అలాంటిదంట. ఒకసారి సింహం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇతడు మందను మేపుతుంటే, అమ్మ జాగ్రత్త, నిద్రపోతున్నారు, సింహం వచ్చేసాడు ఆల్రెడీ మీ మధ్యకి. ఆ సింహం ఇంకో సింహం. ఏ సింహం అది? గర్జించు సింహం అది, సాతాన్ అనే సింహం. ఈ నెత్తి మీద కూకుంటాడు అనమాట వాడు, ఇంకా తల భూమిలోకి వెళ్ళిపోద్ది. సరే, గొర్రెలు ఎత్తుకుపోవడానికి సింహం వచ్చిందండి. వింటున్నారా యవనస్తులు? వచ్చినప్పుడు ఆ గొర్రెను పట్టుకుపోతుంటే అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఆ గొర్రె పిల్లను ఆ నోటులో నుంచి లాగేశాడంట. దావీదు యొక్క భద్రత, బాధ్యత, తనకు అప్పగించిన మంద యొక్క గొర్రెను అలాగూ కాపాడుకునే తత్వము దావీదు తత్వం. అప్పుడు సింహం ఊరుకుంటుందా? దావీదు మీద కురికింది. అప్పుడు దావీదు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఆ దవడ, ఈ దవడ, పై దవడ, కింద దవడ పట్టుకొని లాగేస్తే సింహం 2గా చీల్చబడిందండి. అది దావీదు యొక్క బలం, అది దావీదు యొక్క ధైర్యం, అది దావీదు యొక్క శక్తి. ఆ తరువాత గొల్లియాతు ఎదురయ్యాడు. తాటి చెట్టు అంత ఉంటాడు మనిషి, వాడి చేతులు ఎంత పెద్ద చేతులు, వాని యొక్క ఈట ఎంత పెద్దది, ఇవన్నీ వర్ణించారు. వాని ఖడ్గం ఎంత పెద్దది. ఒక చిన్న రాయితో చంపేశాడండి. భయపడలేదు. అందరూ భయపడిపోయి యుద్ధం చేయకుండా నీరసించిపోతే, కృంగిపోతే, దావీదు కృంగిపోలేదు సరికదా, ఆ గొల్లియాతును చంపేశాడు. ఇప్పుడు అభిషేకించబడిన ఈ దావీదుకు సౌలెంతండి? తిరగబడితే ఉంటాడా? కానీ దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని కొరకు కనిపెట్టి, సౌలు మీద తిరగబడకుండా దేవుడిచ్చేంత వరకు ఆగాడు. దేవుడిచ్చిన తర్వాతే రాజ్యాన్ని తీసుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. అంటే కనిపెట్టుకున్నాడు.
కొన్నిసార్లు మీరు కూడా దావీదు వంటి వారే. కొన్నిసార్లు మనకేం రోషం తక్కువ, ఏమండి, ఏమన్నా అనాలన్నా అనేస్తాం, కడిగేయాలన్నా కడిగేస్తాం, జాడించేయాలన్నా జాడించేస్తాం, ఆరేసేయాలన్నా ఆరేసేస్తాం. కానీ మరి ఇంక దేవుడు ఎందుకు? అన్నీ మనమే చేసేసుకుంటే దేవుడు ఎందుకు? అందుకే దేవుని కొరకు కనిపెట్టాల. దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఆ ఇచ్చేంత వరకు కనిపెట్టాలి మనం. దేవునికి స్తోత్రం. కొట్టాలంటే మీ ఆయన కొట్టొచ్చు నువ్వు, కానీ కొట్టకూడదు. కొట్టొచ్చా? ఈ లైవ్లో చెప్తున్నాను నేను. కొట్టొచ్చండి. కొంతమంది కొట్టేస్తారండి, మీరు కొట్టర్లండి. పాపం పని చేసి చేసి బలహీనం అయిపోయాడు కదా. ఎవరు బలహీనం అయిపోతున్నారు? భర్తలు బలహీనం అయిపోవట్లేదండి. ఎండకెండి వానక తడిసి రాత్రనక పగలనక మీకోసం పిల్లల కోసం కష్టపడి మనోడు బక్క చిక్క అయిపోతే ఏమండి, ఒక్క తోపు తోస్తే పడిపోతాడు, కానీ తొయ్యం మనం. తోస్తామా? దావీదు లాంటి వాళ్ళు మనం, అవునా కదా? అయ్యో చెప్పండి. అవును, మేము చేసుకోం. యెహోవా చేత అభిషేకించబడిన వానిని ముట్టనని తీర్మానం చేసుకున్నట్టు నా భర్తను నేను అలాగూ ట్రీట్ చేయను. మా పక్కింట్లో ఒక ఆవిడండి, సౌండ్ పెట్టేసి, రేడియో సౌండ్, టీవీ సౌండ్ పెట్టేసి కొట్టేద్దంతే. ఈయన నోరెన పడుతుంది, దెబ్బలు పడతాయి. దెబ్బలు మాత్రం ఈయన కొట్టినవి కాదు, ఆవిడ కొట్టినవి. ప్రియులారా, మన విశ్వాసాలు అలాంటి వాళ్ళు కాదు, అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దావీదు చేయి చేసుకోలేదు, అధికారాన్ని చేతిలోకి తీసుకోలేదండి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ ఫిలిస్తీయులతో యుద్ధం చేసే టైంలో దావీదు చంపకుండానే సౌలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇక పాపము దావీదుకి అంటలేదు. దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఈరోజు ఎందుకు పాపం అంటించుకుంటారు? కొన్ని మాటలని, అనరాని మాటలని, ఆ మాట అన్న అపరాధము లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. కొన్ని పనులు చేసి ఎందుకు ఈ పని చేశాను రా బాబు అని జీవితాంతము బాధపడుతూ ఉండే కన్నా దేవునికి అప్పగిస్తే మీ పక్షాన దేవుడు వ్యాజ్యం అడుగుతాడు, నీ పక్షాన ఆయన కలుగు చేసుకుంటాడు. అప్పటి వరకు మనము దావీదు కనిపెట్టినట్లు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. పోనీ సౌలు చనిపోయాకండి రాజ్యం వచ్చేసింది. రాజ్యం వచ్చేసాక ఆ రాజ్యం అయినా ఎంత వచ్చింది అనుకుంటున్నారు? కొంతే వచ్చింది. యూదా గోత్రము మాత్రమే వచ్చింది. ఎవరికి? మరి సౌలు లేడు, మిగిలిన వాళ్ళకి రాజు లేడు. అప్పుడు ఏం చేయాలా? మిగిలిన వాళ్ళందరినీ భయపెట్టి, మీరందరూ ఇదిగో నా దగ్గరికి రావాలి, నేనే మీకు దిక్కు అని బెదిరించి వాళ్ళందరినీ లోపరుచుకోవాలి కదా. లోపరుచుకోలేదు. దేవుడు కొరకు కనిపెట్టాడు. దేవుడు ఎప్పుడు లోపరుస్తాడో అప్పుడే దేశాన్ని పరిపాలిస్తాననుకున్నాడు. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. మొదటి 7 సంవత్సరములు దావీదు యూదా వారి మీద మాత్రమే పరిపాలించాడు. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అప్పగిస్తే మిగిలిన ఇశ్రాయేలీలను కూడా పరిపాలించగలిగాడు. యూదా వారిని పరిపాలించేటప్పుడు హెబ్రోను రాజధాని,
యునైటెడ్ ఇశ్రాయేలు వారందరినీ పరిపాలించేటప్పుడు యెరూషలేము రాజధాని. అవి ఎన్ని సంవత్సరాలు? హెబ్రోనులో 7 సంవత్సరాలు 6 నెలలు, ఇదేమో 33 సంవత్సరాలు. మొత్తము 33 + 7 40 సంవత్సరాలు 6 నెలలు దావీదు పరిపాలించాడు. అంటే కనిపెట్టుట అంటే దేవుడు అప్పగించేంత వరకు ఆగుట. అలాగ కనిపెట్టినప్పుడే మొత్తం దేశాన్ని స్వతంత్రించుకున్నాడు దావీదు. 37వ కీర్తన 9వ వచనంలో ఇదే మాట ఉంటుంది చూడండి. కీడు చేయువారు నిర్మూలమగుదరు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని కొరకు కనిపెట్టాడు, దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, వినండి జాగ్రత్తగా. నయోమికి 2 కోడళ్ళండి. రూతు పెద్ద కోడలు, మహులోను భార్య. వార్ప చిన్న కోడలు, కిల్యోను భార్య. వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి తన భర్తను పోగొట్టుకుంది. చచ్చిపోయాడు భర్త. ఎందుకు చచ్చిపోయాడు? మోయాబు వెళ్ళాడు, అందుకు చచ్చిపోయాడు. యూదా బెత్లెహేమును విడిచి మోయాబులోనికి వెళ్ళటం వల్ల నయోమి భర్త చనిపోయాడు. అప్పుడైనా జ్ఞానం తెచ్చుకొని యూదా బెత్లెహేములోనికి రావాలి, కానీ నయోమి రాలేదు. ఆ తరువాత మహులోను కిల్యోను 2 చనిపోయారు. చనిపోయిన తరువాత అప్పుడు అర్థమయ్యింది, తాను విధవరాలైపోయింది, తన కోడలిద్దరూ కూడా విధవరాండ్రైపోయారు. ఆ టైములో ఒక వార్త విన్నది. ఏంట వార్త? ఏమిటంటే చెప్పేస్తానమ్మా, థ్యాంక్ యూ, టైం లేదు. దేవుడు మన దేశాన్ని దర్శించాడు, ఆహారం ఇస్తున్నాడని విని కోడలతో చెప్పిందంట, ఇదిగో మనం బయలుదేరి మన దేశానికి వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం, బెత్లెహేం వెళ్ళిపోదాం, లేక మన సంఘానికి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కూడా సరే అత్తయ్య అని అన్నారు. అప్పుడు బయలుదేరిపోయారండి. బయలుదేరిపోయి మాతృదేశము యూదా బెత్లెహేమునకు వచ్చేస్తుంటే మధ్యలో అత్తగారికి ఏమైందో ఒక్కసారి కోడలిద్దరిని ఆపి, ఇదిగో అమ్మా, బాగానే వస్తున్నారు కానీ నేను మీకు పెళ్ళిళ్ళు చేయలేను. నా కొడుకులు చచ్చిపోయారు, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నా భర్త చనిపోయాడు గనుక పెళ్ళిళ్ళు చేయలేను. ఇప్పుడు మీరే నన్ను పోషించాల, నేను పోషిస్తాననే నమ్మకం కూడా లేదు గనుక నాతో వచ్చి ఎందుకు మీరు ఇబ్బంది పడతారు? మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, హాయిగా ఉండండి అని చెప్పిందంట. ఎక్కడికి వచ్చాక? మధ్యదారిలో కొంత దూరం వచ్చాక అప్పుడు భలే చెప్పింది అనుకుంది. ఈ మాట కోసమే చూస్తుందన్నమాట వార్ప. అత్తగారు భలే చెప్పింది, వెళ్ళిపోమంటుంది కదా. ఓకే అత్తయ్య, చాలా సంతోషం అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు పెద్ద కోళ్ళు రూతు ఉందండి. ఈ పెద్ద కోళ్ళు ఏం చేసింది తెలుసా? వెళ్ళటం లేదు. తోటి కోళ్ళు వెళ్ళిపోయినా ఈమె వెళ్ళటం లేదు. అత్తగారిని కనిపెట్టుకొని ఉండడానికి ఉండిపోయింది. అత్తగారు ముసలిదైనా, పోషించలేనిదైనా ఆ అత్తగారిని హత్తుకొనెను అని ఉంటుందండి. అలా హత్తుకొనినది. ఇంటికి వచ్చారు. ప్రియులారా, ఏమైందో తెలుసా? కొద్ది కాలం తర్వాత బోయజుకు ఈ రూతు భార్య అయ్యింది. దేవునికి స్తోత్రం. శ్రమైనా కష్టమైనా కుటుంబాన్ని హత్తుకొని ఉంటే, దేవుణ్ణి హత్తుకొని ఉంటే, సంఘాన్ని హత్తుకొని ఉంటే, సేవకులను హత్తుకొని ఉంటే, కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రస్తుత కష్టముగా ఉండదు. దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే శ్రమ వచ్చినా గుడికి మానకూడదని అర్థం. దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే ఈరోజు కొంచెం శ్రమ వస్తే గుడికి మానేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడికెక్కడ గుళ్ళు ఉన్నాయి. ఈరోజు తర్షీషు వాడలు రెడీగా ఉన్నాయండి. తర్షీషు వాడ రెడీగా ఉందంట యోనా గారికి. నేనేవే వాడ రెడీగా ఉండదు, కానీ తర్షీషు వాడ పక్కన ఉన్నట్టు రెడీగా ఉంటుంది లాగేసుకోవడానికి.
కొంచెం ఏదన్నా బాధ ఉంటే ఆ తర్షీషోడ ఎక్కేద్దాం అనుకుంటారు. లేదా అక్కడెక్కడ ఉందో తర్షీషోడ, ఎక్కడ ఊళ్ళో ఉంటుంది ఒకటి తర్షీషోడ. ప్రియులారా, దేవుని బిడ్డలు ఈరోజు కనిపెట్టుకొని సంఘంలో నమ్మకంగా ఉండాలా. మీకు అర్థమవుతుందండి? పాస్టర్ గారు నిద్రపోతే లేపేస్తున్నారు, అక్కడికి వెళ్తే నన్ను ఇంకెవరో లేపరో, నిద్రపోయినా పర్వాలేదు, కానుకిస్తే సరిపోద్ది, దశమ భాగం ఇస్తే సరిపోద్ది, అక్కడికి పోతాను. అక్కడైతే నాకు ప్రసంగం చేయొచ్చు, లేకపోతే పాట పెద్ద పాట పాడవచ్చు. అక్కడైతే ఇక్కడ నాకు పాట ఎవరో ఏమెవరో. మా సంఘంలో ఏముండవండి, ఇక్కడ బాగానే పాడుతున్నారు. మీరు ఆరాధనకు రండి, తెలుస్తుంది. టైంకి ఆపేస్తాను నేను. యానం రండి, టైంకి ఆపేస్తాను. మొహమాటాలు ఏమీ ఉండవండి. లేకపోతే ఈ 5 ఆరాధనలు ఉండవు. ఒకచోటే వీళ్ళందరికీ పాటలు ఇస్తా కూర్చుంటే అక్కడే తెల్లారిపోద్ది. టైం టు టైము. ప్రియులారా, మీరు కూడా అలాగే ఉంటేనే మంచిది. ఎందుకంటే పాడుకునే టైంలో పాడుకోవచ్చు. కూటాలు ఎట్టుకున్నారు, బోల్డ్ పాటలు పాడుకున్నారు. అలాగే ఉపవాస కూటాలు ఎట్టుకుంటాం, బోల్డ్ పాటలు పాడుకుంటాం. ఆరాధన అనేసరికి టైం అంటే టైము కదా. కనుక ప్రియులారా, తర్షీషు వాడలను చూచి మనము కనిపెట్టుకొనుట మానకూడదండి. రూతు కనిపెట్టుకొని ఉన్నది బోయాజుకు భార్య అయి ఆమె ఘనత పొందింది. కనుక కనిపెట్టుకొనుట అంటే వెయిట్ చేయాల. సరే, ఇప్పుడు నేను 12:30 అయిపోయింది, కానీ ఒక పావు గంట సేపు పొడిగిస్తానండి మీకోసం. లేటుగా వచ్చాను నేను. నా కారు డ్రైవర్ ఈరోజు ఖాళీ లేదు, అందుకని కొంచెం లేట్ అయింది. ఈ పావు గంటలో ఏం చెప్తానంటే, ఎలాగూ కనిపెట్టకూడదు, ఎలాగూ కనిపెట్టాలి, అది చెప్తాను. ఎలా కనిపెట్టకూడదు? అమ్మ వింటున్నారా మీరందరూ? వచ్చే ఆదివారం అడుగుతాను నేను. మీరు బస్సు కోసం, రైలు కోసం కనిపెట్టారా ఎప్పుడైనా? ఏమండి, కనిపెట్టారా లేదా? ఒక్కోసారి రైలు 5 గంటలు లేట్ అంటాడు, టికెట్ తీసేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ట్రైన్ కోసం 5 గంటలైనా కనిపెడతాం. అయితే బస్సు కోసం, రైలు కోసం కనిపెట్టినట్టు కనిపెట్టకూడదంట. ఎందుకని? బస్సు కోసం, రైలు కోసం కనిపెట్టినప్పుడు తిట్టుకుంటూ కనిపెడతాం. యాదవ బస్సు ఎప్పుడు వస్తుందో కానీ, ఈ యాదవ రైలు అనుకుంటా తిట్టుకుంటానే కనిపెడతారు కానీ బస్సు తిట్టుకున్న బస్సు ఎక్కేస్తారు. మళ్ళా ఇంతవరకు తిట్టిన బస్సు ఎక్కకూడదు కదా. అది మాయిదారు బస్సు అయినప్పుడు ఏ గోతులో పడిపోయిందో ఆ బస్సు ఇంకా రాలేదు అనుకున్నప్పుడు, ఆ గోతులో పడిపోయిన బస్సు మనకెందుకండి? ఆ రైలుకి ఎక్కకూడదు కదా. తిట్టుకున్నాం ఇంతవరకు రైలును. కనిపెడతాం కానీ తిట్టుకుంటూ కనిపెడతాం, అలాగ కనిపెట్టకూడదు. నీకు అర్థమైందా? దేవుడి కోసం కనిపెడుతున్నావు, దేవుడిని తిట్టుకుంటూ కనిపెడుతున్నావు. ఏమేలు చేశాడు నాకు దేవుడు? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాను, నా బిడ్డకి పెళ్ళి అవ్వలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, ఆయనకి అసలు కళ్ళు ఉన్నాయా లేదా? కొంతమంది దేవుణ్ణి రెచ్చగొట్టేస్తారండి, దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసేస్తారు. బ్లాక్మెయిల్ చేసే భక్తులు తెలుసా మీకు? బ్లాక్మెయిల్ చేయడం అంటే సాతానుడు యొక్క తత్వం అన్నమాట. బ్రదర్స్ బాగానండి, బ్రదర్స్కి ఎక్కువ ఉంటుంది ఇది. దేవుడు ఏం మేలు చేశాడు మనకి అంటాడు కొన్నిసార్లు. భార్యను మనం ఇంతకాలం నుంచి ఇన్ని చేసాం, దేవుడు ఏం మేలు చేశాడు మనకి? అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అసలు మనల్ని చూడలేదు ఆయన దేవుడు అంటాడండి. ఇదేంటంటే బ్లాక్మెయిలింగ్ క్రిస్టియానిటీ అన్నమాట. సాతానుడు చాలామంది భర్తలను అలా రెచ్చగొడతారండి. నువ్వు మగాడు అయితే అంటారు, వీడికి అలా ఓపుకుండదు. ఈ మాటకి భయపడిపోయి తన మగతనాన్ని రుజువు చేసుకోవడానికి ఓపుకున్నా లేకపోయినా ఎండలో పనిలోకి వెళ్ళిపోతాడు. ఏదోటి అవుతుంది అక్కడ, ఎక్కడ పొలంలో. ఎందుకంటే ఈవిడ అలాగ రెచ్చగొడద్ది, అలాగ రెచ్చగొట్టి పనులు చేయించుకుంటుంది లోకం. మీరు కాదు సుమా, సాతానుడు కూడా అలాగే దేవుణ్ణి రెచ్చగొట్టాలనుకుంటాడు. నీవు దేవుని కుమారుడవైతే మొదలెట్టాడండి సాతాను. అమ్మ వింటున్నారా? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్లుగా,
అంటే అక్కడ ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అని రుజువు చేసుకో. మనం కూడా నువ్వు జీవము గల దేవుడు అయితే, ప్రభువా ఈ నెలలో నాకు ఉద్యోగం వచ్చేయాలా, ఈ నెలలో పెళ్ళి అయిపోవాలా, ఈ సంవత్సరంలో పిల్లలు పుట్టేయాలా, నువ్వు దేవుడు అయితే. ఇది బ్లాక్ మెయిలింగ్ ప్రార్థన అండి. చేస్తున్నారా? చేసే ఉంటారు ఎప్పుడోకప్పుడు. నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయి ప్రభువా, నువ్వు దేవుడు అయితే జబ్బు తీసే తండ్రి. మీలో చాలామంది చేసి ఉంటారండి. అవి దైవ దూషణల క్రిందకు వస్తాయి. ఆ పాపాలు ఒప్పుకోండి. సాతానుడు అలాగే రెచ్చగొట్టాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేయి. ఇంకొకసారి సిలువలో వేలాడుతున్నప్పుడు, నీవు దేవుని కుమారుడు అయితే సిలువలో నుండి దిగు, మేము నమ్ముతాం అంటే వీళ్ళని నమ్మించడం కొరకు ఆయన వచ్చిన పని మానేయాల. ఆయన ఎందుకు వచ్చాడు? సిలువ వేయబడ్డానికి వచ్చాడు, ప్రజల కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇప్పుడు అది మానేసి వీళ్ళని నమ్మించాల అంటే ఇదేంటంటే బ్లాక్ మెయిలింగ్ క్రిస్టియానిటీ. దేవుడు అక్కడ సాతాను మాట వినలేదు, ఇక్కడ ఈ శాస్త్రులు పరిసయ్యుల మాట వినలేదు. సిలువలో నుండి దిగలేదు, సిలువలో వేలాడుతూనే సిలువలో చనిపోయే తాను దేవుని కుమారుడని రుజువు చేసుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు దేవునికి స్తోత్రం, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని శతాధిపతి సాక్ష్యం చెప్పాడు. సిలువలో దిగి నమ్మించాడా? సిలువలో ఉండే నమ్మించాడా? అందుకని దేవుణ్ణి మనం బ్లాక్ మెయిల్ చేయకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. మారితే మారతాడు, లేకపోతే లేదు. ప్రభువా నువ్వు జీవము గల దేవుడు అయితే నా భర్త వచ్చే ఆదివారం గుడికి వచ్చేయాలి అన్నావు అనుకో, అది బ్లాక్ మెయిలింగ్ ప్రేయర్. రాకపోవచ్చు మీ ఆయన, నీ భార్య రాకపోవచ్చు. భక్త సింగ్ గారండి 3000 సంఘాలు కట్టాడండి. విన్నారా మీరు? అయోమయంగా ఉండకండి. వాక్యమును జాగ్రత్తగా లోపలికి వెళ్ళనివ్వాలి. కొన్నిసార్లు మారరండి. నరకపాత్రులు అన్నవారు మారరాళ్ళు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా మారరు, ఎంత ప్రార్థన చేసినా మూర్ఖత్వం విడిచిపెట్టరు వాళ్ళు. అంచేత మనం బాధపడకూడదు, దేవుడికి శక్తి లేదు, మా ఆయన మార్చలేదు అని అనకూడదండి. భక్త సింగ్ గారు 3000 సంఘాలు కట్టారు. ఇప్పుడు 3000 సంఘాలు కట్టిన భక్త సింగ్ గారు హెబ్రోన్ సహవాసం, భార్య మారలేదు. లైఫ్ లాంగ్ భార్య మారలేదండి. ఆ భక్తుని యొక్క భార్యే మారలేదు. కొన్నిసార్లు నీ భార్య మారచ్చు, మారకపోవచ్చు, నీ భర్త మారచ్చు, మారకపోవచ్చు. అంత మాత్రం చేత దేవుడు శక్తి లేనోడని, దేవుడు జీవము గలవాడు కాడని, దేవుడు ప్రభావం లేదని మనం అనకూడదు. ఒకవేళ అలాగంటే అది బ్లాక్ మెయిలింగ్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలాగూ కనిపెట్టకూడదంటే బస్సు కోసం కనిపెట్టినట్టు కనిపెట్టకూడదు. బస్సు కోసం కనిపెట్టేవారు బస్సు లేట్ అయ్యిందని తిట్టుకుంటూ, దూషించుకుంటూ, అసహనంతో, కోపముతో కనిపెడుతూ ఉంటారు. అలాగ కనిపెట్టకూడదు. సనుక్కుంటూ భక్తి చేయకూడదు. సంతోషంగా భక్తి చేయాలి కానీ సనుక్కుంటూ భక్తి చేయకూడదు. అలా సనుక్కుంటూ భక్తి చేసే ఇశ్రాయేలీలు సంహారకుని చేత నశించిపోయారు. కనుక ఎలాగూ కనిపెట్టకూడదంటే తిట్టుకుంటూ, కోపముతో, సనుక్కుంటూ కనిపెట్టకూడదు. మరి ఎలా కనిపెట్టాలి? 4 మాటలు చెప్తానండి. పర్లేదు, నా పావుగంట అయినా ఈ మాటలు చెప్తే అప్పుడు వెళ్తాను. మీరే నిద్రపోకుండా వినాలి. మొదటి మాట ఏమిటంటే, ఈ సనుక్కుంటూ, మూలుక్కుంటూ కనిపెట్టకూడదు అన్నట్టు దేవుణ్ణి దూషిస్తూ, తిట్టుకుంటూ భక్తి చేయకూడదు. తెలుసా మీకు? నేను ఇంక మానేస్తాను, వచ్చే ఆదివారం నుంచి గుడికి అంటారు కొంతమంది. కోపం దేవుడి మీద. దేవుడి మీద ఎందుకు కోపం మనకి? అందుకని ఇలాంటి మూలుగులు, సనుగులు, సంశయాలు లేకుండా మౌనముగా 62వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉండుము నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. మొదటి మాట ఏమిటంటే సనుగులు, దూషణలు లేకుండా మౌనముగా ఉండి కనిపెట్టుకోవాలి. ఫస్ట్ మాట. ఇక రెండవ మాట, ఆశ కలిగి కనిపెట్టాల.
విలాప వాక్యముల గ్రంథం 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎలా కనిపెట్టాలట? ఆశ కలిగి. ఎలాగండి? ఆశతో. అంటే దేవుడు మనకు సహాయం చేసే టైంకి మన ఆశ ఉండాలి. ఆ 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగి ఆ మంటపాల్లో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకే ప్రశ్న అడిగాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని. అప్పుడు ఏమన్నాడు? ఎస్, నాకు స్వస్థపడాలనే ఉంది, అయితే ఎవరు నాకు సహాయం చేయట్లేదు. ఆశ ఇంకా ఉంది గనుక ఆశతో కనిపెట్టాలి. త్వరగా చెప్తానండి. ఇక రెండవ మాట, సహనముతో కనిపెట్టాలి. సహనం అంటే పేషెన్స్. 40వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఎలా కనిపెట్టాలటండి? సహనం. సహనం అంటే ఏంటి? పేషెన్స్. సహనం అంటే పేషెన్స్ అంటే ఓపిక. ఓపికతో ఓర్చుకుంటూ కనిపెట్టాలి. సహనం నశించిపోతుంది ఈరోజు చాలామంది. సహనము వదిలిపెట్టకూడదు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకో. ఎంత బాధ పెట్టాడండి సౌలు దావీదును, అయినా సహించుకున్నాడు. అడవుల పాలు చేశాడు, అయినా సహించుకున్నాడు. అలాగ దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు అలా సహనముతో కనిపెట్టినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఇక 4వ మాట ఏమిటంటే, కాచుకొనుచు కనిపెట్టాలి. ఇక్కడ ఒక 2 నిమిషాలు నా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచుతాను. కాచుకొనుచు కనిపెట్టాలి అంటే ఏంటో తెలుసండి? చాలా అర్థవంతమైన పదం. ఇది ఎక్కడుందో తెలుసండి? యాకోబు రాసిన పత్రిక 5:7 ఉంది. నేనే చదువుతున్నా. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఓపికతో కాచుకుంటూ. ఇప్పుడు పైరేశారండి, విన్నారా మీరు? పొలంలో మొక్కలు నాటారు. పైరంటే అదే. వరి నాటారు, పూడ్చారు, వంగ మొక్కలు వేశారు పెరట్లో. మీరు దాని నుండి ఫలం కొరకు కనిపెట్టేటప్పుడు ఇంకొకటి కూడా చెయ్యాల. దాన్ని మేకలు తినకుండా కాపాడాలి. దాని చిగుర్లు మేకలు వచ్చి మేసేస్తాయి, ఆవులు వచ్చి మేసేస్తాయి. ఇప్పుడు ఆ మొక్క ఇచ్చే ఫలం కొరకు కనిపెట్టే ముందు దానిని కాచుకుంటూ కనిపెట్టాలి. ఇప్పుడు అది ఫలం ఇవ్వాలని కనిపెడుతూ మేక వచ్చి తినేసిన, ఆవు వచ్చి మేసేసిన, దాన్ని కాయలేదనుకోండి, ఇక నువ్వు కనిపెట్టినా ప్రయోజనం ఉండదు. అది అసలు కాయదు. అలాగే మన జీవితాన్ని కాపాడుకుంటూ కనిపెట్టాలి. నీ మనస్సును కాపాడుకుంటూ కనిపెట్టాలి. నీ శీలాన్ని కాపాడుకుంటూ కనిపెట్టాలి. నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెడుతున్నావంటే కాదండి, మన జీవితము బాప్తిస్మం పొందినప్పుడు ఎలాగుందో అలాగుందా? మనసు అలాగుందా? సరళత అలాగుందా? అలా లేకుండా చెడిపోయిన మనసు. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ మీకు కూడా తెలుసు. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అవ్వాలా. ఈ పెళ్ళి అయ్యే లోపు ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఆ పెళ్ళి కొడుకు అస్సలు మాట్లాడలేదండి. అస్సలు మాట్లాడు. కొంతమంది మాట్లాడరండి. మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి? మాట్లాడలోలాగే ఉంచాలి. అంతేగాని మాట్లాడు అంటే అయ్యే మాట్లాడతాడు. అసలు మాట్లాడే అలవాట్లేదు వాడికి. మా సంఘంలో ఒక అబ్బాయి అలా ఉంటాడు, మాట్లాడు ఎవరితో. అది అతని ప్రవృత్తి, అంతే కదా. కొంతమంది సిల్లోబల్లోమంటూ మాట్లాడేస్తూ ఉంటారు, కొంతమంది మౌనమే అంటారు. అంచేత మౌనంగానే ఉంటారు వాళ్ళు. అది మంచిదే. ఇప్పుడు మనం ఫీల్ అయిపోకూడదు. ఈ భర్త మాట్లాడలేదు, అదే ఇంకా భర్త అవ్వలేదు, నిశ్చితార్థం చేసిన మాట్లాడలేదు, ఏంటి ఉలుకు పలుకు లేకుండా బెల్లం గుండ్రా ఇలాగ ఉన్నాడు, ఈడేవటరా బాబు ఇలాంటి వాడు దొరికాడు, ఫోను లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు అనుకొని మెంటలు వచ్చేసిందండి ఈ అమ్మాయికి. మైండ్ పాడు చేసేసుకుంది.
పెళ్ళి అయింది కానీ పెళ్ళి అయ్యాక ఈ మెంటల్ బుద్ధితో ఏం చేద్ది? మీకు అర్థమైందండి? మైండ్ పాడు చేసుకోకూడదు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. ప్రభు వచ్చే టైంకి నీ మైండ్ పాడైపోతే, ఆరోగ్యం పాడైపోతే, శరీరం పాడైపోతే, శీలం పాడైపోతే ఆయనకి ఏమో సమర్పించుకుంటాం. అందుకని ఆయన వచ్చేంత వరకు ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆలోచన, ఈ భక్తి పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఎదురు చూడాలి. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఎవరికో ఇమ్మని బాక్స్ ఇచ్చారండి. ఇది పలానా ఆయన వస్తాడు, నెల తర్వాత ఇచ్చేయండి అన్నాడు. ఈ నెల తర్వాత వచ్చే ఈ బాక్స్ ఏం చేయాలి? మీరు ముందు లోపల పెట్టాలి. ఎందుకని? లోపల పెట్టకపోతే ఈ బాక్సు ఎవడొకడు పట్టుకుపోతాడు, ఇవ్వడానికి ఏమి ఉండదు. ఈ ఎలకలో, కుక్కలో, పిల్లులు పీకేస్తాయి, పాడు చేసేస్తాయి. అందుకని దేవుడికి లేకపోతే వచ్చే వ్యక్తికి సమర్పించేంత వరకు ఈ బాక్స్ ఏం చేయాలి? కాపాడి అప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇలా కాపాడుకునేది ఏంటో తెలుసండి? మనమే మన మనస్సును కాపాడుకోవాలి ప్రభు వచ్చే వరకు, మన శరీరాన్ని కాపాడుకోవాలి ప్రభు వచ్చే వరకు, మన యొక్క ప్రవర్తనను కాపాడుకోవాలి. అదే కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 2 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్తాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొంచెం అవివేకముగా నేను మాట్లాడుచున్నాను, సహించాలని కోరుతున్నాను, సహించండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్ములను ప్రదానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తుకు సమర్పించే ముందు మీ మనస్సులు చెరిపేద్దామని చూస్తాడు. అబ్బా, తెలుసా మీకు? వీడి బుద్ధి ఏంటంటే, ఈ అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళే ముందు ఈ అమ్మాయిని పాడు చేసేయాలి. ఈ పాడైపోయిన అమ్మాయిని భర్తకి ఇవ్వాలి. సాతానికి ఉద్దేశం తెలుసా మీకు? అది సాతాను. బాప్తిసం పొందినప్పుడు నీ మనస్సు, ఈ అమ్మాయి అంటే సంఘం, పరిశుద్ధంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంది. ఈ ప్రభు రాకరొచ్చే ముందు ఈ మనసు మార్చేయాల. అంతకు ముందు బాప్తిసం పొందినప్పుడు ఉన్న మనసు ఉండకూడదు, పాడు చేసేయాల. అలాగే పాడు చేసేస్తున్నాడు ఇప్పుడు. ఒకప్పుడున్న స్వచ్ఛత, ఒకప్పుడున్న నీతి, ఒకప్పుడు యథార్థత, పవిత్రత ఇప్పుడు ఉందండి, పాడైపోతుంది. వాడి ఉద్దేశం అదే. కానీ అలాగే ఉండాలా. నేను అలాగే ఉంటానండి. చిన్నప్పటి నుంచి ఎలాగ ఉన్నానో, బాప్తిసం పొందినప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. ఎందుకంటే నేను నా కోసం, మీకోసం కాదు భక్తి, దేవుడికి సమర్పించుకోవడానికి భక్తి చేస్తున్నా. దేవునికి ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా సమర్పించుకోవాలా. సాతానుడు శారమ్మను పాడు చేద్దాం అనుకున్నాడు. తెలుసా మీకు? దేవుడు వాగ్దానం చేశాడు శారంతో, మరుసటి ఏట నీ కౌగిట్లో కొడుకుంటాడని. ఈ లోపల ఏమైంది తెలుసండి? అభిమేలకు వచ్చి ఎత్తుకుపోయాడు. ఈ లోపల జరిగింది. అభిమేలకు వచ్చి ఎత్తుకుపోయాడండి. ఎందుకు ఎత్తుకుపోయాడండి? మీరు ఒకసారి ఆ సిరీస్ చూడండి, ఆ క్రోనలాజికల్ ఆర్డర్, ఆదికాండం. టైం లేదు కానీ తప్పదు చెప్పాలా, ఎందుకంటే ఇవి చాలామందికి తెలియదు. ఇప్పుడండి దేవుడు నీకు కొడుకు పుడతాడని 19వ అధ్యాయంలో చెప్పాడు, అవునా కదా? 19వ అధ్యాయంలో ఒకసారి మీరు చదువుతారా? 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇదిగో మీదిటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున వస్తాను, శారాకు కుమారుడు కడతాడని 14వ వచనం 18వ అధ్యాయంలో ఉందండి. 20వ అధ్యాయం దగ్గరికి రండి. 20వ అధ్యాయంలో అబీమెలెకు శారమ్మను ఎత్తుకుపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? కొడుకుని దేవుడు ఇస్తానన్నాడు, వాడెవడో శారమ్మను పాడు చేద్దాం అనుకుంటున్నాడు. అంటే బిడ్డ కనక ముందు మధ్యలో వీడు వెళ్ళి అబీమెలెకు వెళ్ళి శారమ్మను పాడు చేసేయాల. అందుకే అక్కడ దేవుడు కలుగు చేసుకున్నాడండి. కలుగు చేసుకొని ముట్టుకొని ఇవ్వలేదు, చాలమ్మ టైం లేదు.
గనుక ఇది సాతాను యొక్క ఉద్దేశం. పరలోకానికి వెళ్ళముందు ఎలాగైనా మనసు పాడు చేసేయాలా, పరలోకానికి వెళ్ళకముందు, చనిపోకముందు ఎలాగైనా మన మనసును కుట్రపూరితంగా దేవుని పట్ల యథార్థత లేకుండా నామకార్థంగా మార్చేయాలా. అందుకే చాలామంది చచ్చిపోయే ముందు ఏమవుతున్నారు అనుకుంటున్నారు? తొలి నాళ్ళలో చేసిన భక్తి చచ్చిపోయినప్పుడు ఉండలేదండి. లేదు, మొదటి భక్తే మంచిది. ఏమైందంటే సాతానుడు సరళత చెడగొడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలు కాచుకుంటూ కనిపెట్టాల. దేవునికి స్తోత్రం. నీ మనసును కాచుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కనిపెట్టాల. మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటేని. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. యేసయ్యా, నేను అలాగ కనిపెట్టుటకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా మీ విశ్వాసం ఎలాగుంది? ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడుందా? తమ్ముడు చెల్లి అన్నాక ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఇప్పుడుందా? ఎస్. ఎలా కనిపెడుతున్నావు? సనుక్కుంటూ, మూలుక్కుంటూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తూ కనిపెడుతున్నావా? లేదా పవిత్రమైన మనసుతో నీ శరీరాన్ని, నీ మనసును కాపాడుకుంటూ కనిపెడుతున్నావా? ఎలా కనిపెడుతున్నారండి? ఒకప్పుడున్న పరిశుద్ధత ఇప్పుడుందా? ఒకప్పుడున్న భక్తి ఇప్పుడుందా? ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడున్నదా? ఒకవేళ అలా లేకపోతే కనిపెట్టి ప్రభువుకు అప్పగించుకునే టైంలో పాడైంది ప్రభువుకి ఇస్తామా? పాడైన మనసు, పాడైన విశ్వాసము, పాడైన సమర్పణతో ప్రభు దగ్గరికి వెళ్తామా? ప్రార్థన చేద్దాం. ఎస్ లార్డ్, ప్రభువా, నన్ను నేను కాపాడుకుంటూ కనిపెట్టుటకు సహాయం చేయండి. విశ్వాసముతో, సహనముతో, మౌనంగా, దూషించకుండా, సనుక్కోకుండా కనిపెట్టుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ మీ కుడి చేయి పైకెత్తండి. ప్రార్థన చేద్దాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. మేము నీ కొరకు కనిపెట్టుటకు, ఆ కనిపెట్టే విషయంలో సనుక్కుంటూ, మూలుక్కుంటూ కాకుండా సరళతతో కలిగి మేము నిన్ను కనిపెట్టి నీ రాకడలో ఎదురు చూచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. మీ అందరికీ వందనాలు.